ఎస్ సార్, జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల తీరుపై గ్రేటర్ మేయర్ విజయలక్ష్మి అసహనం వ్యక్తం చేశారు. కార్పొరేటర్లు కౌన్సిల్ సమావేశంలో గౌరవంగా మాట్లాడాలన్నారు. కొత్త వారికి మాట్లాడే అవకాశం ఇవ్వాలి అన్నారు. ఎవరికి మైక్ ఇవ్వాలో నాకు చెప్పాల్సిన అవసరం లేదు అన్నారు. సభ్యులందరూ హుందాగా మెలగాలని, అందరికీ ఆదర్శంగా ఉండాలన్నారు. ఎవరికి వారు స్వతహాగా మాట్లాడడం కాదు, పక్క వాళ్లకు మీరు డైరెక్షన్లు ఇవ్వద్దు అన్నారు. అసెంబ్లీ పార్లమెంట్లో స్పీకర్తో సభ్యులు ఎలా వ్యవహరిస్తారో కౌన్సిల్లో కార్పొరేటర్లు మేయర్తో అంతే గౌరవంగా వ్యవహరించాలి అన్నారు. మనమందరం కూడా గౌరవంగా ఎన్నికైన కార్పొరేటర్స్ ని ఇవాళ వెరీ సాడ్ దట్ బెంచ్ల మీద ఎక్కి ఒకరికొకరు కొట్లాడుకోవడం, ఐ మీన్ ఇట్ వాజ్ వెరీ వెరీ బ్యాడ్. ఆ సీన్ ఎవరైనా బయట వాళ్ళు చూస్తే వెరీ డిస్గస్టింగ్. ఫస్ట్ థింగ్ ఈజ్ ఒక మర్యాద పూర్వకంగా ఒక హౌస్, స్పెషల్లీ ఒక మేయర్ ఇక్కడ కూర్చున్నప్పుడు మీరు అండ్ ఆల్సో ఆల్ ఎక్స్ అఫీషియో మెంబర్స్ వాళ్ళు పార్లమెంట్ల లోపల అసెంబ్లీలో అన్ని చూసాక ఎస్ దేర్ ఆర్ కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, బట్ దట్ డజంట్ మీన్ బెంచెస్ ఎక్కేసి కొట్టుకునే అంత సీన్ లేదు, విచ్ వాజ్ వెరీ డిస్టర్బింగ్ ఇన్ ద హౌస్. స్పెషలీ విమెన్ కూడా అదే విధంగా చేసిండ్రు, మెన్ కూడా అదే విధంగా చేసిండ్రు. ఈ సెషన్ నడవాలంటే, ఎందుకంటే ఇంకా మనం ఎజెండా కూడా స్టార్ట్ చేసుకోలేదు. ఇంకొకటి ఏంటంటే చాలా మంది 5 years ఆఫ్ మన టర్మ్ లోపల చాలా మంది కూడా వాళ్ళకి ఛాన్స్ దొరకలేదు మాట్లాడడానికి. ఎవ్రీ టైం కూడా ప్రిపేర్ అయ్యి వస్తారు, మీరు కొందరు క్వశ్చన్స్ పంపిస్తారు, వాటికి సప్లిమెంట్ గా ఇచ్చాను. ఇవాళ సునీత ఉన్నారు, వాళ్ళకి ఛాన్స్, ఆమె మాట్లాడుతూ అన్నప్పుడు ఐ హ్యాడ్ టు గివ్ హర్ అ ఛాన్స్, బికాస్ ఎవ్రీ టైం ఎప్పుడు గడబడ అవుతుంది వాళ్ళ దాంట్లో. ఇప్పుడు బీజేపీ కానివ్వండి, ఎంఐఎం కానివ్వండి, దేర్ సో మెనీ లేడీస్ ఎవరైతే అసలు మాట్లాడలేదు 5 years లోపల. నేను ఒక ఛాన్స్ ఇచ్చినప్పుడు ఐ ఆమ్ ద మేయర్ అండ్ ఐ విల్ డిసైడ్ హూ టు గివ్ ద మైక్. ఐ డోంట్ థింక్ ఆ కార్పొరేటర్ నాకు చెప్పి మైక్ ఇవ్వు, ఈ కార్పొరేటర్ నాకు, దెన్ యూ షుడ్ కమ్ అండ్ సిట్ ఇన్ దిస్ చైర్. You cannot tell me what to do. Mayor knows what to do. So that is another thing. Try to give respect to the chair. Thirdly, మీరు ఏదైతే సింగ్యులర్ వర్డ్స్ యూజ్ చేస్తారు అంటే మీరు మేయర్ అనుకుంటున్నారా, లేకపోతే స్పీకర్తో ఇదే విధంగా మనము మాట్లాడతామా, లేకపోతే పార్లమెంట్ లో స్పీకర్ తో ఇదే విధంగా మాట్లాడతామా? లెట్ ఇట్ బి, డజంట్ మ్యాటర్ వెదర్ యూఆర్ స్పీకింగ్ టు ద చైర్ ఆర్ యూఆర్ స్పీకింగ్ టు వన్ అనదర్ ఇన్ ద అట్లీస్ట్ ఈ ప్రెమిసెస్ లో. నువ్వు, ఆమె, నేను అంటే సింగ్యులర్ వర్డ్స్ యూజ్ చేయడం ఇట్స్ వెరీ వెరీ డిస్టర్బింగ్ ఫర్ అ మేయర్. ఇట్స్ వెరీ బ్యాడ్. ఇట్స్ లైక్ యూ ఇన్సల్టింగ్. మీరందరు కలిసి ఎలెక్ట్ చేసినందుకే ఈ రోజు నేను చైర్ మీద కూర్చున్నాను కదా, ఆల్ ద కార్పొరేటర్స్ ఎలెక్ట్ చేసినందుకే ఇక్కడ కూర్చున్నాను కదా. సో హౌ డు యూ గివ్ రెస్పెక్ట్?